తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి దక్షిణ ప్రవేశానికి ఎదురుగా ఉండే వంటశాలలో పోటమ్మగా వెలిసిన ఒకిలాదేవి గత జన్మలో శ్రీకృష్ణుని పెంచిన యశోదదేవి ఒకిలాదేవి. శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఆసక్తిగా ఎదురుచూసి శ్రీకృష్ణుని పెంచినా కూడా శ్రీకృష్ణుని వివాహం చూడలేదని చింతిస్తున్న యశోదమ్మ మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు, అమ్మా నీవు ఏమాత్రం చింతించవలసిన పని లేదు, నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహం చేసే సంతోష భాగ్యాన్ని కలిగి అని అభయం ఇచ్చాడు. కానీ అది ద్వాపరయుగంలో కాదు, తర్వాత వచ్చు కలియుగంలోని వరమిచ్చాడు శ్రీకృష్ణ. కృష్ణ ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదదేవి ఒకిలాదేవిగా వెంకటాచల శిఖరాలపైగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షం. అలా స్వామివారు ఆలనా పాలన చూసిన ఒకిలామాత పద్మాదేవి ఇచ్చి స్వయంగా వివాహం చేసి నిత్యం ఒకిలామాత తన బిడ్డకు తేనె కలిపి అన్నం సిద్ధం చేసి వెంకటేశ్వర స్వామికి ఏ ఆహారం అంటే ఇష్టమో తెలుసుకుని కనిపెట్టుకుని ఉండేది. ఇప్పటికీ తిరుమల ఆలయంలో వంటశాల అభిముఖంగా ఈ మాత విగ్రహాన్ని మనం చూడవచ్చు. బిడ్డ కోసం నివేదించే నిత్య నైవేద్యాలను పర్యవేక్షిస్తూ అలా శ్రీనివాసుని వాగ్దానం మేరకు ఒకిలామాతగా అవతరించి శ్రీనివాసుని సేవాభాగ్యం పొంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి గోవిందా గోవిందని కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.